ఈరోజు ప్రజాస్వామికంగా వ్యవహరించాల్సినటువంటి మంత్రులు, రాష్ట్ర ప్రయోజనాల కొరకు గొంతెత్తాల్సిన మంత్రులు వ్యక్తిగతమైనటువంటి మరి వాళ్ళ యొక్క సంజాయిషీలు ఇచ్చుకోవడానికి ఉపయోగించుకునేటువంటి వేదికగా ప్రధానమంత్రి సభ జరిగింది. నేను అడుగుతా ఉన్నా, మా పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారు కార్పొరేట్ స్థాయి నుంచి కేంద్ర మంత్రికి ఎదిగిండనేటువంటి ఒక సహచరుడుగా, మిత్రుడిగా సంతోషంగా ఉండేవచ్చు. కానీ ఇలా తనకు సంబంధించిన ఒక కుటుంబపరమైన ఆరోపణ వచ్చినప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నేరుగా వారే నిష్పక్షపాత విచారణకు ఆదేశించాల్సిన అవసరం ఉంది. పొరపాటు జరిగితే శిక్షించమని వారే డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీకి కక్షపూరితంగా వ్యవహరించి ఎవరి మీద ఉద్దేశపూర్వకంగా వేధించాలనే ఆలోచనలేమో సాక్షాత్తు పిటిషనర్ ఆత్మహత్య ప్రయత్నం చేసిందని పిటిషన్ ఇచ్చి ఇంత జరిగిన తర్వాత కూడా మీరు ఇంకా దానికి సంబంధించి సంజాయించుకునే ప్రయత్నం జరిగితే ప్రజలు గమనిస్తారు. ఇవాళ కూడా నేను ఒకటే మాట కోరుతా ఉన్నా, విచారణకు సహకరించండి. విచారణ చట్టబద్ధంగా జరుగుతుంది. కేంద్ర మంత్రి హోదాలో దాని మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తే ఎవరిని కూడా ఉపేక్షించేది ఉండదు. ఆ విధంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినారు. నేను కూడా ఉదయం సైబరాబాద్ సిపి గారితో మాట్లాడి విచారణ నిష్పక్షపాతంగా సమాజంలో ప్రజలు హర్షించే విధంగా, ముఖ్యంగా తెలంగాణ అక్కా చెల్లెళ్ళు మాకేదైనా అన్యాయం జరిగితే ఎంత ఒత్తిడి ఉన్నా ఈ ప్రభుత్వం నిలబడి వాళ్ళకు అండగా ఉంటుంది అనేటువంటి విధంగా వ్యవహరిస్తుంది అనేటువంటి విశ్వాసాన్ని కలగజేసే బాధ్యత తెలంగాణ రాష్ట్ర పోలీసు మీద ఉందని ఈ సందర్భంగా మరొకసారి వారికి చెప్పడం జరిగింది. నేను విశ్వాసం ఇస్తా ఉన్నాం, ఎటువంటి ఆ కుటుంబం ఆందోళన చెందే అవసరంలే. తప్పకుండా ఎటువంటి వివక్షత లేకుండా, ఎవరిపైన కక్ష సాధింపు లేకుండా బరాబరుగా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. విచారణ జరుగుతుంది. ఇందులో మా కొంత కుల సంఘానికి సంబంధించిన ప్రతినిధులు ఏదో ప్రభుత్వాన్ని కొంత వ్యక్తులను బదనాం చేసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఎవరు కూడా కులాల ప్రస్తావన, బీసీలు, ఎస్సీ, ఎస్టీల ప్రస్తావన లేదు. అమ్మాయి కూడా సేమ్ ఆ కులానికి సంబంధించిన అమ్మాయి కాబట్టి ఇక్కడ ఎవరు కూడా రాజకీయం చేసే ఆలోచన లేరు. అయితే పెద్ద మనుషులు, కుల పెద్ద మనుషులుగా ఇష్యూను పంచాయతీ చేసి పెళ్లి చేస్తారా, పంచాయతీ చేస్తారా, ఏం చేస్తారో మీ ఇష్టం. అండర్ ఏజ్ ఉన్నప్పుడు దానికి ఉండే చట్టం ఉన్నటువంటి నిబంధనలు ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ ఇవాళ ఆ అంశానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. ప్రభుత్వం ఫిర్యాదు వచ్చినప్పుడు తప్పకుండా స్పందిస్తుంది. అది ఎవరైనా సరే చట్టంలో అటువంటి పని చేసుకుని పోకపోతే ప్రభుత్వానికి మంచిది కాదు. కాబట్టి ప్రభుత్వంలో పోలీసులు తమ బాధ్యతను సక్రమంగా ఎటువంటి వివక్షత లేకుండా కేంద్ర మంత్రి అనేటువంటి ఏదో మరి మీరు ఆలోచన చేసి తప్పు చేస్తున్నారనేటువంటి పర్సెప్షన్ రాకుండా కఠినంగా, క్రియాశీలకంగా, న్యాయబద్ధంగా వ్యవహరించాలని సందర్భంగా తెలంగాణ పోలీసులు ఆదేశిస్తాం. పక్ష సిపి సైబరాబాద్ గారు అటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సరే, ఇప్పుడు నేను తుమ్ముతే నీ మీసాలు రాలిపోతే నా తుమ్ము వల్లే రాలిపోయినాయి అనే సామెత ఎవరైనా చెప్పుకుంటారు కావచ్చు. ప్రభుత్వానికి ఎవరి పట్ల ప్రత్యేకించి ప్రేమ, ఆప్యాయత లేదా వివక్షపూరితంగా వ్యవహరించేది లేదా చెప్పినాం. చట్టంలో వాళ్ళ యొక్క బాధ్యతలు వాళ్ళు నిర్వహించాలి. జాప్యం జరిగితే వాళ్ళు దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఏ అధికారైనా విచక్షణ చేయాల్సిన అధికారి రేపు ఇక్కడ కాకపోతే దానికి సంబంధించి మహిళలకు సంబంధించి అనేకమైనటువంటి ఫోరాలు ఉన్నాయి. మహిళల పట్ల ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సదరు అధికారులు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఆ విషయం తెలుసు అందరికీ కూడా. చట్టంలో కొన్ని నేను రాసుకున్నటువంటి దాని ప్రకారం కాదు, కొన్ని చట్టాల్లో ప్రత్యేకించి మహిళల సంరక్షణకు సంబంధించిన కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలకు విరుద్ధంగా ఏ అధికారి, ఎంత పెద్ద స్థాయి అధికారి వ్యవహరించినా వాళ్ళు రేపొద్దున శిక్షకు అర్హులవుతారు. కాబట్టి అటువంటి ఎక్కడ ఉపేక్ష, నిర్లక్ష్యం జరగదు. చట్టం తన పనికి సంబంధించి మేము ఎవరి మీద, వారికి సంబంధించిన కుమారుడి మీద ఏదో వ్యక్తిగతంగానో లేదు నేను చెప్తున్నా, మా పార్లమెంటు సభ్యుడు వీ హ్యావ్ అవర్ ఓన్ రెస్పెక్ట్. బట్ ఇట్ మీన్స్ అక్కడ ఆయన పట్ల జరుగుతున్నటువంటి ఆరోపణను ఆయననే స్వయంగా విచారణ కోరి తన ఒక పారదర్శకతను, నిర్దిష్టతను నిరూపించుకోవాలని కోరుతుంది సమాజం. ఆ సమాజం యొక్క ఆలోచనకు అనుగుణంగా హోదాలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకా అందరికంటే ముందు వచ్చి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి తప్ప మరి జరిగినటువంటి హిస్టరీ, పాలిటిక్స్, చూస్తున్న సోషల్ మీడియా లేదా జరుగుతున్న పరిణామాలు, పిటిషన్స్ ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళే కుటుంబ పెద్దలుగా లేదా దానికి సంబంధించిన కుల పెద్దలుగా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు వ్యవహారం చేయాలి. చట్టంలో తప్పకుండా నేను మళ్ళీ చెప్తా ఉన్నా, పోలీసులు తమ బాధ్యతను విస్మరిస్తే రేపు వాళ్ళకు కూడా తప్పదు పనిష్మెంటు. కాబట్టి దానికి ఎవరికేం సంబంధించిన విషయంలో ఎవరెక్కడ ఉపేక్షించేటువంటి అవకాశమే లేదు, అవసరం కూడా లేదు. సరే, ఒక ప్రధానమంత్రి స్థాయి ఆ విధంగా మాట్లాడి తెలంగాణకు వచ్చి ఆ విధంగా ఒక క్యాబినెట్ మాట్లాడో, ఒక పార్లమెంట్లో చర్చ చేసో, దేశంలో కొన్ని నిబంధనలు, ఎందుకంటే యుద్ధం జరిగినప్పుడో
లేకపోతే ఏదైనా కొంత వాస్తవాలు ఏదైనా పరిస్థితి జరిగినప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కావచ్చు. కానీ ఒకవైపు సమర్థవంతమైన పరిపాలన మాది. ఈస్టర్న్ స్టేట్స్ నుంచి మొదలుకుంటే కన్యాకుమారి కశ్మీర్ దాకా మా ప్రజలు మమ్మల్ని హర్షిస్తారని చెప్పుకుంటున్న మీరు ఇలా దేశ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? మేము బలహీనమైనటువంటి ప్రభుత్వాలు మాయి భారత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడపలేము. మేము భారతీయ జనతా పార్టీని మీరు గెలిపించడం పొరపాటు. మీరు ఇలా అస్సాం లాంటి దేశంలో రాష్ట్రంలో కూడా మేము ఈ విధంగా గెలిపిస్తున్నాం. బెంగాల్ కూడా మొదటిసారి గెలిపించినాం. కానీ మీరు మాత్రం బంగారం కొనద్దు, మీరు మాత్రం డీజిల్ వాడద్దు, మీరు మాత్రం నూనె తక్కువ వాడాలి. ఈ దేశం గందరగోళ పరిస్థితులు ఉన్నది. ఒక ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉంటుంటే దాన్ని కూడా ప్రజలకు సంబంధించి కొంత ఒకవేళ మీరు ఎడ్యుకేట్ చేయదలుచుకుంటే కేంద్ర ప్రభుత్వం తరఫున కొన్ని విధానాలు అవి కూడా మీరు ఆచరణలు తీసుకొచ్చి, మీరు మాత్రం నిజమో చెప్పినట్టు కదా ప్రవచనంలో ఎల్లిపాయ తినద్దు, ఇంటికి పోయినాక ఎల్లిపాయ ఎందుకు వేయలేదని అడిగినట్టుంటే నడవదు. ఎప్పుడు ఏదైతే చెప్తారో అది అమలు చేయాలి ప్రధానమంత్రి గారు. అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఆదర్శంగా లేకుండా మాత్రం అటుగానే రాజకీయంగా ప్రకటనలకే పరిమితం అయితే ప్రజలు దాన్ని చూస్తూ ఉంటారు. దేశం మొత్తం మొన్న కూడా మీకు తెలుసు ఒక నెలన్నర కింద కరోనా పరిస్థితులు వచ్చే విధంగా ఉన్నాయి అంటే పెట్రోల్ బంకుల దగ్గర ఎట్లా ప్యానిక్ అయినా మీకు తెలుసు. ఇలా పెట్రోల్ ధరలు ఎన్నిసార్లు పెరిగినాయో తెలుసు. రేపు ఎలక్షన్ల రిజల్ట్ వచ్చినాయి. ప్రజలు దేశవ్యాప్తంగా ఇక పెట్రోల్ ధరలు ఎప్పుడు వేస్తారని ఎదురు చూసే పరిస్థితులలో ఉన్నారు. నరేంద్ర మోడీ గారు ఎన్నికల కొరకే పనిచేసేటువంటి పరిస్థితులలో ఉన్నారు. ఎన్నికల కొరకు అవసరమైతే ఎక్కడైనా ఎటువంటి క్షేత్రస్థాయిలో ఎటువంటి పూర్తి దిగజారుడుతనానికైనా దిగజారడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి. ఎన్నికల గెలవడమే అటువంటి తప్ప ఇంకొకటి ఈ దేశాన్ని 5 సంవత్సరాలు మీరు పరిపాలించాలి. నాకు ఇంకొక మాట ఆశ్చర్యం అనిపించింది. ఒక ప్రధానమంత్రి స్థాయి నుంచి దేశ స్వాతంత్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ, దేశ స్వతంత్రం కోసం పోరాడిన అనేక మంది అసూలు బాసినటువంటి కాంగ్రెస్ పార్టీ, స్వయంగా మా నేత ఇందిరాగాంధీ గారు కూడా దేశ ఐక్యత కోసమే ప్రాణాలు అర్పించారు. నేనేం కట్టుకథ వల్లి చెప్పే అవసరం లేదు. ఏ దేశ ఐక్యత కొరకు ప్రాణాలు అర్పించారు. రాజీవ్ గాంధీ గారు ఎందుకు చనిపోయారో మీకు తెలుసు. ఇలా ఎంటా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ మావోవాది. ఒక ప్రధానమంత్రి స్థాయి మాట్లాడితే ఒక కార్యకర్తగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తగా నీకు మాట్లాడితే ఎక్కడ ముఖం పెట్టుకుంటారని అడుగుతా ఉన్నాయి. అలా ఈ స్వతంత్రం కోసం పోరాడిన పార్టీ దేశంలో ఇన్ని సంవత్సరాలు పరిపాలించి అన్ని వర్గాలకు భారత రాజ్యాంగ ప్రజాస్వామిక ప్రకారంగా మనం రాసుకున్నటువంటి రాజ్యాంగానికి అనుగుణంగా సర్వమతాలను గౌరవించే విధంగా పోతారు. ఎక్కడైనా హిందువులకు సంబంధించిన వివక్ష చూపెట్టబడ్డదా? మేము ఎవరికైనా అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడైనా వేరే ఇంకా ఈ దేశంలో 2 ఓట్లు హక్కును కల్పించినామా? అందరికీ సమాన ఓటు హక్కు, అందరికీ సమాన జీవించే హక్కు, అందరికీ సమానంగా మాట్లాడే హక్కు, ఇతరులను కించపరచకుండా ఉండాలనే హక్కు అందరికీ సమాజంలో భారత రాజ్యాంగంలో మనం రాసుకున్న దాన్ని డివేట్ అయి మీరు కదా విభజించి పాలిస్తూ ఉన్నారు. మెజార్టీ ఓట్ల కొరకు మీరు నీచమైన రాజకీయాలను ఒక మతపరమైన దేవుణ్ణి వాడుకుంటుంది మీరా మేమా? ఇలా మీరు మాట్లాడితే మా పట్ల ఎట్లా మీకు చెప్పండి.